హలో అండి అందరికీ. టుడే ప్రిపేర్ డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. ఇందుకు కావాల్సినవన్నీ చూసేద్దామా. బాదం ఒక కప్పు, వేరుశనగ విత్తనాలు ఒక కప్పు, గుమ్మడి అలానే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కప్పు, తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఒక కప్పు, కొబ్బరి ఒక కప్పు, తగినంత బెల్లం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని, వేరుశనగ విత్తనాలని, పంప్కిన్ సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని, నువ్వుల్ని ఒక్కొక్కటిగా వేయించుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న అన్నిటిని మిక్సీకి పట్టుకోవాలి. ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, నువ్వులు కూడా మిక్సీ పట్టుకొని కప్పులోకి వేసుకోవాలి. అలానే వేయించుకున్న బాదం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే వేరుశనగ విత్తనాలు, ఇందులోకి ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అందులోకి వేసుకోవాలి. చివరిగా బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న మొత్తాన్ని ఉండలు లేకుండా మొత్తం బెల్లం అంతా కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకుంటేనే అప్పుడే ఆ స్వీట్నెస్ మొత్తం మిక్స్ అవుతుంది. చివరిగా ఇందులోకి గీ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. పూరికి కావాల్సిన ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. మైదా పిండి ఎందుకు యాడ్ చేస్తామంటే క్రిస్పీనెస్గా ఉంటాయి కజ్జికాయలు, సో అందుకే యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకొని మెత్తగా ముద్ద చేసుకొని పెట్టుకొని ఒక 10 to 5 minutes తర్వాత చిన్న పూరీలుగా తిక్కొని ముందుగా మిక్సీ చేసుకున్న స్టఫ్ మొత్తాన్ని ఇలా పూరి లోపల పెట్టేసుకొని ఇలా కజ్జికాయలు అల్లుకునే విధంగా చిన్నగా అల్లుకోవాలి. ఇలా మొత్తం అన్ని అల్లుకున్న తర్వాత ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు ఒక్కొక్కటి అందులోకి వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 వైపులా బాగా కాలనివ్వాలి. అంతేనండి, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ.